ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్కారిష్ట యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక కొత్తిమీర కట్ట తీసుకోవాలన్నమాట. దాన్ని సన్నగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసేసి మంచిగా కడుక్కోవాలి. కాడలు కూడా వేసుకోవచ్చండి పచ్చడిలో, ఓన్లీ ఆకులే కాకుండా. తర్వాత చింతపండు, కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. బాండి వెలిగించేయాలన్నమాట. స్టవ్ మీద పెట్టేసి వెలిగించి కొంచెం ఒక 2 స్పూన్స్ అంత నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగంగానే అందులో కొంచెం పిరికెడంత ధనియాలు కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ధనియాలు కొంచెం చిటపట అంటున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కడిగినటువంటి కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందామండి. కాడలు కూడా వేసుకోవచ్చు. బాగా మగ్గనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మంచిగా మగ్గుతుందన్నమాట. మనం ఈ కొత్తిమీర కట్ట మొత్తం ఒక కట్ట తీసుకున్నా కానీ అది మగ్గేసరికి మనకు కొంచెమే పచ్చడి అవుతుందండి. మనం కొత్తిమీరని దాంట్లో అచ్చం ఆకులే కాకుండా కాడలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ కాడలు మగ్గితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ కాడలు అన్నీ బాగా మగ్గేంత వరకు బాండీలో లో ఫ్లేమ్లో వేయించాలన్నమాట. ఆ వాటర్ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా ఇంకిపోతాయి అన్నమాట. బాగా లో ఫ్లేమ్లో బాగా వేయించాలన్నమాట. ఇదిగోండి, ఇలా బాగా మగ్గిపోతుంది అనమాట. కొంచెం ఆగాక సిమ్లోనే మగ్గది పెట్టుకోండి. తర్వాత ఇందులో కొంచెం మనం ఇందాక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాం కదండి నీళ్ళల్లో, ఆ చింతపండు కూడా ఇందులోనే కొంచెం సేపు అట్లా ఫ్రై చేసినట్టు చేసేసి స్టవ్ ఆపేసేసుకోండి. చల్లారనివ్వాలన్నమాట దీన్ని. చింతపండు కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోండి. తర్వాత దాంట్లో సరిపడంత కల్లుప్పు వేసుకోండి. నేను వచ్చేసి ఎండుగారము 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. ఈ ఎండుగారం నేను ఇంట్లోనే చేసుకుంటానన్నమాట. ఏం లేదండి, కొంచెం మిరపకాయలు, ధనియాలు వేయించేసి మిక్సీ పట్టుకుంటానన్నమాట. ఆ కారమే ఇది ఇందులో వేసుకుంటాను. మనం మిక్సీ పట్టేటప్పుడు కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. పలుకులు పలుకుగా ఉంటే టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత తాలింపుకి పెట్టుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఇంగువ ఎందుకు వేస్తున్నానంటే ఇది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తాలింపు పెట్టే దాంట్లోనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం పట్టుకున్నాం కదా కొత్తిమీర, చింతపండు, కొంచెం ఉప్పు, కారం వేసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఉన్నదంతా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ అంతా ఇంకిపోతుంది. చూడండి ఎంత రుచికరంగా మనకి ఇంట్లోనే కొత్తిమీర పచ్చడి, నిలవ పచ్చడి చేసుకున్నాం కదా. ఇదైతే వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తింటే నా సామిరంగా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.